గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. మొత్తానికి మన ఫాదర్ అండ్ సన్ నేపాల్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం సక్సెస్ఫుల్గా. మంచిగా నేపాల్ని అయితే మొత్తం కుమ్మేసి వచ్చినాం, తండ్రి కొడుకులం ఇద్దరం. హైదరాబాద్ నుంచి బుల్లెట్ వేసుకొని నా కొడుకుని తీసుకొని కాశీకి పోయినా, కాశీ నుంచి గోరఖ్పూర్ నుంచి ఇండియా నేపాల్ బార్డర్ సోనాలి బార్డర్కి వెళ్ళినా, అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా నేపాల్లో అడుగుపెట్టిన, అక్కడ నుంచి బుద్ధుడి జన్మస్థలం లుంబినికి పోయినా, అక్కడ నుంచి ఫోక్రాకి వెళ్ళిన, ఫోక్రా నుంచి నారాయణుడి 108 దివ్యాదేశాలలో ఒక ప్లేస్ అయినటువంటి ముక్తినాథ్కి వెళ్ళిన, మళ్ళీ అక్కడ నుంచి ఫోక్రాకి వచ్చిన, ఫోక్రా నుంచి మనోకామన నుంచి జ్యోతిర్లింగమైనటువంటి కాఠ్మాండులో ఉన్న పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న, అక్కడ నుంచి బుద్ధానీలకంఠ టెంపుల్కి వెళ్ళిన, అలాగా నేపాల్ని అయితే మొత్తం తిరిగేసినాం. సక్సెస్ఫుల్గా తిరిగేసి మళ్ళీ ఇండియాకి అయితే వచ్చేసినాం. మన వీడియోలు అన్నీ పెట్టేసిన, నేపాల్లో తిరిగినటువంటి అన్ని వీడియోస్ని అప్లోడ్ చేసిన, యూట్యూబ్లో ఉన్నాయి. అన్ని వీడియోలు చూసిరా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియోలు అన్నీ చూడండి. మీకు చూసాక ఏమనిపించిందో మన కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేయండి. మీరు కూడా ఫ్యామిలీస్ తోటి సోలోగా అయినా సరే నేపాల్ ట్రిప్ ప్లాన్ చేయండి, ఎంజాయ్ చేయండి. నేపాల్ ట్రిప్ అయిపోయినాక నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉన్నా. తమ్నేల్ చూసిరు కదా, కేదార్నాథ, కుల్లు మనాలియా, కాశ్మీరా, 3 అయితే మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్దామని అయితే కన్ఫ్యూజన్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే ఢిల్లీకి పోవాలి. ఢిల్లీ పోయినాక ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు. అందుకనే ఫస్ట్ అయితే ఢిల్లీ పోదామని డిసైడ్ చేసిన. ఈసారి ఢిల్లీకి ట్రైన్లోనే పోదామని డిసైడ్ చేసిన. దానికోసం తత్కాల్ టికెట్లు ట్రై చేస్తుంటే అస్సలు దొరుకుతలేవు. తత్కాల్ టికెట్లు ఓపెన్ కాగానే 2 నిమిషాల టికెట్లు గాయాబ్ అవుతూ ఉన్నాయి. ఏం అర్థం కాలే. ఇవాళ కూడా ట్రై చేసిన, కాకపోతే ఇవాళ ఒక సూపర్ అవకాశం అయితే ఒకటి వచ్చింది. కరెంట్ అవైలబిలిటీలో ఒక ట్రైన్లో టికెట్ దొరికింది. టక్కున బుక్ చేసిన. కాకపోతే ఇక్కడ నుంచి కాదు, వరంగల్ పోవాలి. వరంగల్ నుంచి అయితే సాయంత్రం 6 గంటలకు ఒక ట్రైన్ ఉంది. కాబట్టి లగేజ్ అంతా ప్యాక్ చేసిన, ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నా. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వరంగల్ పోతున్నాం. వరంగల్ పోయి వరంగల్ ట్రైన్ క్యాచ్ చేస్తాం, ఢిల్లీకి అయితే పోతాం. కాశ్మీర్ అయినా, కులు మనాలి అయినా, కేదార్నాథ్ అయినా మన ఎంజాయ్మెంట్కి అయితే అస్సలు తక్కువ లేదు. ఈసారి వీడియోలు మాత్రం దద్దరిల్లిపోతూ ఉన్నాయి. మనం వెళ్ళేది నార్త్ సైడ్ కాబట్టి ఈ టైంలో నార్త్ సైడ్ పోతే చలి పేకాట ఆడుతుంది. ఏ ప్లేస్కి పోయినా, కేదార్నాథ్ అయినా, కులు మనాలి అయినా, కాశ్మీర్ అయినా. కాబట్టి మన హెవీ ఉలెన్ జాకెట్ని అయితే తీసుకున్నా, లగేజ్ అయితే ప్యాక్ చేసిన, రక్సక్ బ్యాగు. చలో మన ల్యాప్టాప్, డ్రోన్ అన్నీ అయితే మన బ్యాగులో ప్యాక్ చేసేసుకున్నా. ఢిల్లీకి అయితే పోదాం. ఢిల్లీ పోయినాక ఎక్కడ పోతుందని డిసైడ్ చేస్తా. మన వీడియో అయితే చూస్తూ ఉండండి. వీడియో అయిపోయేలోపు ఎక్కడికి పోతానని చెప్పేస్తా. చలో, ఎక్కడికి పోయినా కూడా ఫుల్ అయితే ఎంజాయ్ చేద్దాం. నేను ఎంజాయ్ చేసుడు కాదు, ఆ ప్లేసెస్ చూపిస్తూ మీకు కూడా ఫుల్ ఎంజాయ్ చేపిస్తా. మరి ఇంకెందుకు లేటు, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుర్రి. లైక్ కొట్టేసి మన వీడియోని కంటిన్యూగా చూడండి. ఇక్కడ నుంచి అయితే ఢిల్లీకి పోతాను. చలో, ఇప్పుడు వరంగల్ పోవాలంటే చక్కగా బస్ స్టాండ్ బస్సు ఎక్కడం బెటర్. ఇక మనకు దగ్గరలో ఉప్పల్ ఉంది కాబట్టి ఉప్పల్కి అయితే పోయి ఉప్పల్లో వరంగల్ బస్ ఎక్కేసి చక్కగా వరంగల్ అయితే వెళ్ళిపోతాం. ఈసారి నాతో పాటు మా బొమ్మడి గారిని తీసుకుపోతా ఉన్నా. ఇవాళ చింటుగాడు. ఏమన్నా చెట్టు రెడీయా? ఉమ్మేద్దామా? ఓకే, వరంగల్కి వచ్చేసినాం. బాప్రే బాప్, ఏంది వరంగల్ స్టేషన్ అయినా ఇది? బాబా, కొత్త కట్టిన స్టేషన్ లాగా రీమాడిఫికేషన్ భలే చేసిరు కదా. ఎంతైనా ఈ మధ్యలో రైల్వే స్టేషన్లు మంచిగా అప్డేట్ అవుతున్నాయి. వరంగల్ రైల్వే స్టేషను బయట చూడడానికి ఎంత మంచిగా ఉందో, లోపల కూడా మస్తుగా ఉంది. ఇక చూడరి, ప్లాట్ఫామ్ ఇంత నీట్గా ఉంటుంది. నేను వచ్చి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఏమైనా నీట్గా చేసిరు. ఆ ఫోటో బ్రిడ్జ్ చూడరు ఎంత మంచిగా ఉందో. ప్రతి ప్లాట్ఫామ్ మీద ఎస్కలేటర్లు. వామ్మో, ఈ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఇక లాస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉంది. బాబా, భలే మాడిఫై చేసిరబ్బా, అసలు మామూలుగా చేయలే. ఇగో ఒక సైడే కాదు, 2 సైడ్లు ఎస్కలేటర్లు. బాబా, చాలా నీట్గా ఉంది స్టేషన్ అయితే. మామూలుగా మాడిఫై చేస్తలేరు. ఇండియాలో అన్ని స్టేషన్లు ఇట్లనే అప్డేట్ చేస్తూ ఉన్నారు. సూపర్. ట్రైన్ కోసం చూసి బేజారు వచ్చింది. 1 గంట లేటు, అంటే 6 గంటలకు రావాల్సిన ట్రైన్ 7 గంటలకు వచ్చింది. చిన్నగా వస్తుంది, మామూలుగా చిన్నగా వస్తలేదు. అమ్మ నాయన దేవుడా, ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది. ఇక లోపడి పోయి తిని వండుకోవాలి. ఇక ఇంకేం పని. రావమ్మ ట్రైను రావమ్మ. చలో చలో, ట్రైన్ ఎక్కినాక తిని పన్నామంటే భర్పూర్గా నిద్ర పట్టింది. లేచి చూస్తే తెల్లారిపోయింది. ఏడదాకా వచ్చినామని జస్ట్ ఇగో ఇట్లా బయటికి వచ్చి చూస్తున్నా. ఆహా, ఎదురుగా చూసిరా ఎంత మంచిగా ఉందంటే, మొత్తం కర్రూలు తిరుక్కుంటే ట్రైన్ అయితే పోతుంది.
అబ్బాబాబా ఏడున్నవరా నాయన అని ఒకసారి చూసుకుంటే నాగపూర్ భోపాల్ మధ్యలో అయితే ఉన్నాము. ఇక టన్నెల్ అయితే వచ్చేసింది. ఇట్లాంటి టన్నెల్ అయితే బోలెడు ఉంటాయి ఈ రూట్లో. మస్తు మజా వస్తుంది ఈ ట్రైన్లో పోతూ ఉంటే. ఈ రూట్ అంతా టన్నెల్గా చూడరు ఎంత మంచిగా అనిపిస్తుందో. అబ్బాబాబా సూపర్. ఇది ఒక్కటే కాదు, ఈ ఏరియాలో మొత్తం జంగలే ఉంటుంది అనమాట. ఒక 6-7 గంటలు మొత్తం జంగల్లోకి వెళ్ళే పోతుంది. మొత్తం డీప్ ఫారెస్ట్ కంప్లీట్గా. మన దేశాన్ని ఇది 2 భాగాలుగా విడదీస్తుంది అనమాట. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని. జంగల్ అయితే భలే ఉంటుంది. ఈ రూట్లో జర్నీనే సూపర్ అనమాట. మీరు ఈ రూట్లో పోయిరా? ఎవరన్నా పోయిన వాళ్ళు ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. ఇలా ఈ రూట్లో జంగల్ చూసుకుంటే ఎంజాయ్ చేసిరా? ఇక చూడరు ఎంత దూరం చూసినా కొద్దీ కనబడుతూనే ఉంటుంది. జంగలే జంగల్. అబ్బాబాబాబా ఏముందిరా భయ్. పాపంగో ఊర్లో మంచిగా నడుచుకుంటూ పోతారు. అక్కడక్కడ మాత్రమే ఇండ్లు ఉంటాయి. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అయితే దాటింది. అంటనే ఉన్న మళ్ళీ ఇంకో టన్నెల్ వస్తుంది. ఈ ఏరియాలో మొత్తం టన్నెల్లే. అసలు చెప్పవశం కాదు, మొత్తం టర్నింగ్లే పోతుంది. ముందర ఇంజన్ పోతాను చూసిలా. టన్నెల్ చూస్తేనే అబ్బా మస్తు మజా వస్తుంది. ఈ రూట్లో మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈ జంగల్ కానీ ఈ టన్నెల్ కానీ చూసిరా? ఏమనిపించింది? భలే ఉంటుంది కదా. నాకైతే ట్రైన్ జర్నీ మస్తు ఇష్టం అబ్బా. నేనైతే చాలా పోతాను. ఇప్పటికైతే బొచ్చెడు సార్లు పోయినా ఢిల్లీకి. పోయినప్పుడల్లా ట్రైన్లోనే పోతా ఉన్నా చాలాసార్లు. మస్తు మజా అనిపిస్తుంది. పొద్దున లేవంగానే కరెక్ట్గా ఇదే ఫారెస్ట్ జంగల్లో ఉంటాం. మంచిగా టన్నెల్ చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తా. మీరేమైనా ఎంజాయ్ చేసిరా? చేస్తే వెంటనే ఇంకా ఆగకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి 26 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అయితే ఫైనల్గా మేము న్యూఢిల్లీకి అయితే రీచ్ అయిపోయినాం. న్యూఢిల్లీకి వచ్చేసినాక స్టేషన్ బయట నుంచి చూస్తే ఎప్పుడు చూసినా కొత్తగానే కనబడుతుంది. ఇక చూడరు మొత్తం గీటింగ్ అంతా దగదగా అనుకుంటా మామూలుగా మెరుస్తలేదు అసలు. ఇక్కడ నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చినాక ఢిల్లీ నుంచి ISBT ఇంటర్ స్టేట్ బస్ స్టేషన్ అని చెప్పేసి మనకు ఢిల్లీలో అయితే మన హైదరాబాద్లో MGBS ఎట్లనో ఢిల్లీలో కూడా ISBT అని బస్ స్టేషన్ అయితే ఉంటుంది. కాశ్మీరీ గేట్ అనే ఏరియాలో అక్కడికి అయితే వచ్చేసినాం. అక్కడికి వచ్చినాక డిసైడ్ చేసుకున్నాం హరిద్వార్ సైడ్ పోదామని. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి అయితే తిరుగుదామని అయితే డిసైడ్ చేసేసినాం. కాబట్టి బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో హరిద్వార్ బస్ ఎక్కేసి అయితే హరిద్వార్కి వచ్చినాం. వచ్చేసరికి 3:30 అయింది. ఇక 3:30కి ఏం చేస్తామని చెప్పి ఫస్ట్ అయితే బస్ స్టాండ్ దగ్గరనే రైల్వే స్టేషన్కి ఎదురుగానే హోటల్ కైలాష్ అని అయితే ఒక హోటల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే రూమ్ దొరికింది. 3 బెడ్, తర్వాత వాష్రూమ్ కూడా బాగానే ఉంది, గీజర్ కూడా ఉంది. రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయినాం. ఇప్పుడు నేను ఎప్పుడు హరిద్వార్కి వచ్చినా కూడా గంగలో స్నానం చేసి ఇక్కడ నుంచి నా ప్రయాణాన్ని అయితే సాగిస్తాను అనమాట. ఇప్పటికైతే 5 టైమ్స్ వచ్చిన చార్ధామ్కి. ఇప్పుడు 6th టైం వెళ్దామని అయితే డిసైడ్ చేసినాం. నాతో పాటు మా బామ్మడిది కూడా వచ్చింది ఈసారి. ఆల్రెడీ చెప్పినా కదా, ఇక్కడికి దగ్గరలోనే గంగా నది ఉంటుంది. గంగా నది వెళ్ళి స్నానం చేసుకొని అప్పుడు డిసైడ్ చేస్తా ఫస్ట్ యమునోత్రి వెళ్దామా, బద్రీనాథ్ వెళ్దామా, కేదార్నాథ్ వెళ్దామా, గంగోత్రి వెళ్దామా అనేది. చలో ఇప్పుడైతే గంగా స్నానానికి వెళ్దాం, పదండి. ఎప్పుడు చూడు హరిద్వార్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇగో ఇట్లా కనబడుతూనే ఉంటారు. పొద్దున్నే అందరూ గంగా స్నానానికి అయితే వెళ్ళి చూస్తూ ఉన్నారు. నేను హరిద్వార్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ దగ్గరలోనే గంగా నది ఉంటుంది. ఇక్కడికి వచ్చి అయితే స్నానం చేస్తా. అరకిపోడి చాలా దూరం అనమాట స్టేషన్ కా నుంచి. నడుచుకుంటూ వెళ్ళడానికి కష్టము, ఆ ఆటోలో పోవాల్సి వస్తుంది. పోయినా కూడా ఆటోలు కూడా ఒక ఎక్స్టెంట్ వరకే వెళ్తాయి. అక్కడ నుంచి అయితే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ నేను చూపించే ప్లేస్ అయితే ఇప్పుడు చూపించిన చౌరస్తా నుంచి జస్ట్ 100 అడుగులు అంతే. వేస్తే నది వస్తుంది, ఆరామ్సే స్నానం చేసుకోవచ్చు. నేను ఇప్పటికీ 10 సార్లు పైనే వచ్చిన హరిద్వార్కి. ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే స్నానం చేస్తాను. ఎంత పెద్ద త్రిశూలం రా నాయన, హైలైట్. ఒక 100 మీటర్లు నడిచేసి వస్తే గంగా నది కనబడుతుంది. మనం ఇక్కడైతే స్నానం చేయొచ్చు. ఇక త్రిశూలం చూపించిన కదా, త్రిశూలం నుంచి 10 అడుగులు అంతే. ఓ పెద్ద బ్రిడ్జ్ కూడా కనబడుతుంది. జై బోలే గంగమ్మయ్య కీ జై. సక్సెస్ఫుల్గా గంగా స్నానం అయితే చేసేసుకున్నాం. దగ్గరలోనే ఆంజనేయ స్వామి మందిర్ కూడా ఉండే, దర్శనం కూడా అయిపోయింది. జై బోలే గంగమ్మయ్యకి జై. మనం అనుకోకుండా హరిద్వార్కి వచ్చినాం. ఇక్కడ నుంచి మనం చార్ధామ్ పోదాం అనేది ప్లాన్ చేస్తున్నాం. చార్ధామ్ అంటే 4 పోవచ్చు, 2 పోవచ్చు, 3 పోవచ్చు. అది మనకున్న టైంని బట్టి పోదాం.
అక్కడికి పోవాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి చార్ధామ్కి. మనం సడన్గా వచ్చినాం కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కుదరలేదు, కాబట్టి ఇక్కడే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరు వచ్చినా కూడా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్కి వెళ్తే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకు బస్ స్టాండ్కు దగ్గరలోనే రిషికుంద్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందంట, అక్కడ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారంట. అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం. అక్కడ క్రౌడ్ ఎట్లుంటుందో చూస్తాము. ఒకవేళ ఇక్కడ అవుతానేమో ఇక్కడ చేసుకుంటాం, లేదంటే రిషికేష్లో బస్ స్టాండ్లోనే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి అయితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని, యాక్చువల్గా అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ నేను ఒక బైక్ రెంట్కి తీసుకొని అక్కడ నుంచి అయితే బద్రీనాథ్ పోదామని డిసైడ్ చేసినాం. ఫస్ట్ బద్రీనాథ్, దాని తర్వాత కేదార్నాథ్కి వద్దామని అయితే డిసైడ్ చేసినాం. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. కొత్త వీడియోలు వస్తే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చార్ధామ్ నాతో జాయిన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్లో మెసేజ్ పెట్టండి. హైదరాబాద్ బుల్ రైడర్ ఇన్స్టా పేజ్, దానికి మెసేజ్ పెట్టండి, మీకు కాల్ చేస్తా. మనం డిసైడ్ చేద్దాం, చార్ధామ్కి ఫిక్స్ చేద్దాం. చార్ధామ్కి అందరం కలిసి వెళ్దాం. ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నా. మన బద్రీనాథ్కి బయలుదేరుతా ఉన్నాం. బద్రీనాథ్ వీడియోతో మేము ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.